ప్రభాస్ యాక్టింగ్ చెప్పకూడదు. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంటుందో చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజులు ప్రభాస్ థియేటర్ లో చూసి, సో ఫస్ట్ నుంచి చాలా మంచిగా అనిపించింది. సాటిస్ఫాక్షన్ అయ్యాను చూసి. చేశాను. సేమ్ ఫీలింగ్ స్టార్టింగ్ బాగుంది. ఇప్పుడు ఏం లాగ్ లాగా అలా సేమ్ అనిపించలేదు. Yeah, I am not a Telugu speaker yet, but I wanted to experience Bahubali in the theaters, watching like in Telugu. So I went here and the experience was very good for me. సూపర్ అండి, చాలా బాగుంది. 100 crores పక్కా. డే 1 ప్రభాస్ డబుల్ యాక్షన్ ఉంది సినిమాలోన. అస్సలు బోర్ లేదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు అందరు చూస్తే మీకు తెలుస్తుంది. చాలా బాగుంది. ప్రభాస్ వరల్డ్ నంబర్ 1 ప్రభాస్. థ్యాంక్ యూ. అందరు వచ్చి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్యామిలీస్ తో చిల్డ్రన్స్ అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్స్ గుడ్ మూవీ. చాలా బాగుంది. లాగ్ ఏం లేదు అసలు, చాలా బాగుంది మూవీ అయితే. చాలా బాగుంది. మళ్ళీ చూడాలి, మళ్ళీ రావట్లేదు. చూసాం. హైలైట్స్ ఇన్ ది స్టోరీ అందరికి తెలిసిందే కదా. బాగుంది. చేసాం. చాలా బాగా అనిపించింది. కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఎప్పటి నుంచి ఐమాక్స్ చూడాలని అనుకున్నా, ఏ మూవీ చూడలే, అది బాహుబలి తోటే కంప్లీట్. చాలా బాగుంది. ఆఫ్టర్ 10 years నేను ఇంటర్లో ఉన్నప్పుడు చూసాను మూవీ. ఇప్పుడు నాకు స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తున్నా. ఇంకా రాజమౌళి డైరెక్టింగ్ అంటే ఇంకా చెప్పలేము. ఇట్స్ క్రేజీ. అండ్ అనుష్క ప్రభాస్ వచ్చిన కాంబినేషన్ అయితే ఇంకా టూ క్రేజీ. ఆ ఇద్దరికి మళ్ళీ ఇంకో సినిమా వస్తే బాగుండదు అనుకుంటున్నాను. పార్ట్ 1 పార్ట్ 2 రెండు పార్ట్లు వచ్చింది కదా. ఇలాగే రిలీజ్ అయ్యింది, ఎలా ఉంది? ఇలాగే రిలీజ్ అంటే ఇంకా క్రేజీ ఉండేది అనిపించింది అప్పట్లో. బట్ ఇప్పుడు రీ రిలీజ్ చేసే ఒక ఐడియా వచ్చింది కాబట్టి దట్స్ టూ క్రేజీ. ఇంకా రీ రిలీజ్ జనరల్ గా చేయరు కదా. పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ ఫస్ట్ టైం. ఇట్ వాస్ గుడ్. థియేటర్ ఎక్స్పీరియన్స్ అప్పటికంటే ఇప్పుడే వచ్చింది. చాలా 2 parts ఒకేసారి ఉండడం వల్ల ఇట్స్ గుడ్. మళ్ళీ 2 parts కలిపి తీసి చాలా మంచిగా ఉండే. మంచి ఎక్స్పీరియన్స్ అందరికి. ఒకసారి మళ్ళీ రిలీవ్ అయినట్టు అయింది. మూవీ అయిపోయినాక అందరం క్లాప్స్ కొట్టినాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ ప్రభాస్, థ్యాంక్ యూ రాజమౌళి గారు, థ్యాంక్ యూ. బాగానే ఉంటుంది కదా. ఎలా ఉంటుంది? బాగుంది. ఇంకొంచెం బాగుంది అనిపిస్తుంది.